పర్ఫార్మెన్స్ ఆ యొక్క క్రీడాకారుడి ఉంటేనే ఆ టీంలో చూపించాల్సింది. అదే టీంతో పాటు మీ ప్రతిభను కూడా కనబరిస్తేనే టీం సెలక్షన్ లో మీరు ఉంటారు. గ్రామాల్లో ఆడుతూ ఉంటాం, ఇండివిజువల్ గా కాకుండా ఒక టీముగా మీరు వచ్చినప్పుడు అలాగే మీ పర్ఫార్మెన్స్ మీ స్కిల్స్ చూపించాలి. అప్పుడే మీరు నియోజకవర్గ స్థాయి మనం కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఖచ్చితంగా మనం వాలీబాల్ కానీ క్రికెట్ కానీ అందులో మీరందరూ కూడా మంచి ప్రతిభను కనబరుస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఇటువంటి నాయకులందరికీ కూడా సరే ఒక విజ్ఞప్తి, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఇప్పుడు ప్రారంభోత్సవానికి ఇచ్చేసారు. అలాగే సాయంత్రం కూడా తర్వాత మళ్ళా టీము ఏర్పాటు చేయాలి. కాబట్టి మీరు మరలా 4 గంటలకు వచ్చినట్లయితే ఆ టీమ్స్ ఫోటో సెషన్ ఉంటుంది. తర్వాత అన్ని 3 టీంలు కూడా సరే బెస్ట్ ప్లేయర్స్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక టీంకి ఒక ప్లేయర్ ని మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటాం, అంతకుమించి మేము తీసుకోలేము. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ డైరెక్షన్ కూడా ఏంటంటే టీం కరెక్ట్ గా ఇప్పుడు వాలీబాల్ 6 అంటే 6 తీయమన్నారు, కానీ 2-3 ప్లేయర్లు మేము ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. అది అలాగే మీరందరూ కూడా మంచి ప్రతిభను కనబరుస్తారని కాబట్టి మంచి సూచనలు ఇదే విధంగా ఈ మండలంలో ప్రతి స్కూల్ పిల్లలంతా కూడా ఈ పోటీలో పాల్గొంచుకొని మంచి రిజల్ట్ తెచ్చి మన సచివ నియోజకవర్గం కూడా మంచి పేరు తెచ్చి నిలబడి సాధించాలని కోరుకుంటున్నాం. నిజంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాము ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. ఒక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి మీ అందరి యొక్క టాలెంట్ని బయట తీయడానికి మిమ్మల్ని అందరినీ కూడా రాష్ట్ర స్థాయి దేశ స్థాయికి పంపించడానికి ఒక మంచి అవకాశంగా మన ముఖ్యమంత్రి గారు కల్పించినారు. దీనంతా కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన మండలం నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్లో మరియు జిల్లా లెవెల్లో అట్లీస్ట్ ఒక టీం అయినా కూడా స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. సచివాలయం నుంచి మీరు మండలంలో దాకా వచ్చిన క్రీడాకారులందరికీ నా కృతజ్ఞతలు. అందరూ బాగా ఆడి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తేవాలని కోరుకుంటున్నారు. వాతావరణాన్ని క్రియేట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు. ఎన్నో ఏళ్ళ నుంచి చదువుకుంటున్నాం, మేము కూడా తిరుగుతూ ఉన్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరిని సచివాలయ పరిధిలో నుంచి ఎంకరేజ్ చేసి మండల పరిధిలోకి తీసుకొచ్చి ఆడ నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా తీసుకొని పోయి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ బన్నీలలో జగన్మోహన్ రెడ్డి హృదయంలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఒక నిజమైన హృదయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేసిన దానికి ఎంకరేజ్మెంట్గా ఉండేదానికి ఈ యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ తోటి నిలబడతారని ఆశిస్తూ జై జగన్ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు తెలిసి మనం ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో అందరూ కూడా ప్రతి ఒక్కరికి స్కిల్ ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ విధానాలపై ముడిపడి ఉంటుంది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలు అందరూ కూడా వాళ్ళ స్కిల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళకందరూ కూడా సమానమైన అవకాశాలు కల్పించి తద్వారా వాళ్ళ దేహ దారుఢ్యం కానీ వాళ్ళకి అదేవిధంగా ఆరోగ్యపరమైన అన్ని రకాలైన ఇబ్బందులు లేకుండా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా గుర్తిరిగి ఖచ్చితంగా ఇక్కడెక్కడ పోటీలు కాకుండా మనమందరం కూడా ఆడుకొని అందరూ కూడా ఎవరు సెలెక్ట్ అయినా స్నేహభావంతో మెలగాలని కోరుకుంటున్నాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ దేశం నుంచి ఇదే విధంగా క్రీడలు ఏర్పాటు చేయడం జరిగింది. క్రీడలు ఏర్పాటు జరిగింది అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారుల్ని విదేశాలకు పంపిస్తే, విదేశాలకు పోయినప్పుడు మనం చూస్తుంటాం కదా, మన ఎయిర్పోర్ట్ లో చెక్ చేస్తున్నారంట. చెక్ చేస్తుంటే పోయినోడంతా కూడా ఒకడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చామంటే నేను ఆంధ్రప్రదేశ్ వచ్చానంట, ఒకడు తమిళనాడు నుంచి, ఒకటి దాదాపు ఒక 25 రాష్ట్రాలు చెప్పాడు. అందరూ తీసుకొచ్చి లోపలేశారంట. అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకు ఎక్కడ కూడా ఎవరు కూడా ఆటగాళ్ళు రావడం లేదు, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ నుంచి అని చెప్పేసి సరే తీరా విధించి మన రాయబార కార్యాలయానికి తెలియజేస్తే వాళ్ళు వచ్చి చెప్పారంట, వీళ్ళంతా ఎవరంటే వీళ్ళంతా మా వాళ్ళు అంటే, మరి వీళ్ళంతా ఆంధ్ర అంటారు, తమిళనాడు ఏదో అంటారంటే, ఫస్ట్ మనమంతా కూడా ఇండియన్, మేమంతా కూడా భారతదేశం నుంచి వచ్చాం అని చెప్పలేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ గేమ్ మన మండలం తరఫున ఖచ్చితంగా ఫస్ట్ నీ ఊర్లో ఉన్నప్పుడు ఈ సచివాలయం దాన్ని దాటి వచ్చిన తర్వాత మనమంతా కూడా మండల స్థాయి క్రీడాకారులు, మీరు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ మండల పేరు ప్రఖ్యాతుల్ని నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గంలో ఉండేవాళ్ళు జిల్లా స్థాయిలో ఉండేవాళ్ళు రాష్ట్ర స్థాయిలో మనమంతా కూడా అటువంటి స్ఫూర్తిని తీసుకుని మనమంతా కూడా గేమ్ లో ఆడాలని, అదే స్ఫూర్తితో ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క గేమ్ లో మనం అంతా కూడా ముందుండాలని తెలియజేస్తూ మీకు అందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరందరూ మంచి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇది దాదాపు ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి భవిష్యత్తులో గేమ్స్ ద్వారా ఎటువంటి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం ద్వారా వెంట మీరు పొంది మంచి భవిష్యత్తు ఉండే విధంగా మీరందరూ తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అధికారులకి, అదేవిధంగా ముఖ్యంగా పీటీలకి అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా మందిని కుమార్ సార్ అయితే మేము కృష్ణ అంతా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా మందిని బయటకు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా నాకు తెలిసి సిఆర్పీలను కానిస్టేబుల్ గాను ఇంకా వేరే రకంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ గేమ్స్ అయితే ఆడి వదిలేయకుండా మళ్ళా కూడా ఈ గ్రామాల్లో కానీ తద్వారా ఈ పీఠల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ ఎప్పటికప్పుడు ఆడుతూ మీరు తర్ఫీదు పొందుతూ ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం రాష్ట్రాలు చూసి మనల్ని చూసి గర్వపడేలా మీరు మంచి ఉత్తీర్ణులై అవార్డులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తీసుకొచ్చి మన మండలానికి మంచి పేరు తెస్తారని, ఈ విధంగా ఇంతకు ముందు కూడా క్రీడలు జరిగినప్పుడు కూడా ఈ విధంగా లోగోలు బన్నీలు వేసుకొని ఎక్కడ ఆడలే. కాబట్టి ఇది చూసి ఇతర రాష్ట్రాలు పోటీ పడేటట్టు మీరు పేరు తెస్తారని ఆశిస్తూ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. జై హింద్.